విషయంలో ఏదో ఒకటి చెయ్యాలి హరి. ఏం చేయాలనుకున్నా రేపు ఉదయం 5 గంటల వరకే నాకు సమయం ఉంది. ఆ లోపు నేనేమీ చేయలేను. నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఈ సమయంలో మనోజ్ బావని సహాయం అడిగితే నన్ను ఊరికే వదిలిపెట్టరు. లేదంటే ఉద్యోగం పోయినా పర్వాలేదని ఇక్కడే ఉంటాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఉద్యోగం చేయబట్టే ఈ కుటుంబం సాగుతోంది. మరి తనని ఎవరు కాపాడతారక? అజయ్ గడికి ఎగ్జామ్ ఉంది, వాడు చదువుకోవాలి. పాపం నాన్న ఏం చేయగలడు? చెల్లికింత పెద్ద సమస్య ఉందని తెలుసు కూడా ప్రశాంతంగా నేను ఎలాగా వెళ్ళగలుగుతాను? నువ్వు నీ ఉద్యోగాన్ని వదులుకొని దానికోసం వెళ్ళొద్దు. మరి ఇంకేం చేయమంటావు? ఇక మనం చేయగలిగింది ఒకే ఒక్కటే. మనోజ్ బావ చెప్పినట్టు తన శవం కోసం ఎదురు చూస్తూ ఉండటమే. అమ్మా జయ, నువ్వు అక్కడేం చేస్తున్నావు? లోపలికి రా. హరికిచ్చి పంపడానికి పలహారాలు చేయాలి. ఇదిగో, ఈ విషయం ఎవరికి చెప్పుకో, అదే మంచిది. ఏంటి మీరు బయలుదేరారా? షాప్లో 2 బెంగాలీ పిల్లలు ఉన్నారు. అందులో ఒక్కడేమో 4ంటికి వెళ్ళాలంట. అవును, మీరు ఆ వేణుగోపాల్ భార్య సుధాని చూశారా? నాకు నిన్ను చూడటానికే టైం ఉండలేదు, ఇంకెక్కడ? ఒకవేళ మీకు టైం దొరికినా కూడా అటువైపుకు మాత్రం వెళ్ళకండి. ఎందుకని? ఆ మనిషి అంత కరెక్ట్ అయింది కాదు. దానికి ఏ మగవాడు కనిపించినా తిన్నగా ప్రేమించాలన్న రోగం ఉంది. అది నీకెలా తెలుసు? సొంత భార్య గురించి తన భర్తే ఈ విషయం చెప్పాడండి. ఆ పిచ్చోడు చెప్పేది నువ్వు నమ్ముతున్నావా? వేణు ఇలా తాగి చెడిపోవడానికి కారణం తన భార్య చేస్తున్న ఆ ప్రవర్తనే. అవునా? నిన్నే తను తన భార్యను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. తన భార్య ఊర్లో చేసిన తప్పుని ఇక్కడికి తీసుకొచ్చి కడుగుతున్నాడనే అందరూ అనుకుంటున్నారు. ఆ పిల్లని చూస్తే నాకైతే జాలేస్తుంది. అంత నమ్మకంగా చెప్తున్నారే, మీరు చూసారా? చూడాలా ఏంటి? వచ్చిన రోజు నుండి అర్ధరాత్రి వరకు ఆ పిల్ల ఏడుపు మనకి వినిపిస్తుంది కదా. ఆ ఏడుపులంతా నాటకమై ఉంటుందండి. నేను ఒకవేళ తప్పు చేస్తే మీరు కొట్టకుండా ఊరుకుంటారా? నేనెప్పుడైనా నిన్ను కొట్టానా? నేను కొట్టను, చంపేస్తాను. నాకు మీ గురించి తప్ప ఇంకా ఎవరి దేశ ఉండదండి. అది చాలు. నాలాంటి ఏకపత్ని వర్ధుడిని కట్టున్నందుకు నువ్వు అదృష్టం చేసుకున్నావు. అది నాకు తెలుసు. అందుకే ఆ అమ్మాయి ఉన్న వైపుకి మిమ్మల్ని వెళ్ళొద్దంటున్నాను. ఒక ఆడది తలుచుకుంటే ఏ మగాడినైనా లొంగు తీసుకుంటుంది. ఇలా చూడు ప్రమిళ, నువ్వు నా మనసులో ఉన్నంత వరకు వేరే ఏ అమ్మాయిని నా మనసు ఒప్పుకోదనుకో. ఇదంతా ఎందుకో? చెవంట వాసన పోవటానికి. ఈ మధ్య మీకు గ్లామర్ పెరుగుతుందండి. మనం షాప్ పెట్టున్నాం కదా, ఫ్రెష్ గా ఉండాలి. అవును కదా? వెళ్ళొస్తాను. ఇంకో విషయం, ఆ అమ్మాయితో జాగ్రత్త. నువ్వు వెళ్ళి తలుపేసుకో.
साहब, हाँ आपका बीबी का नाम बालसुधा है ना? हाँ उस नाम पे आपके एड्रेस में एक चिट्ठी आया था। चिट्ठी? हाँ साहब, मैं उसे देने समय उसने बोला कि उसका नाम अकेला है, ऐसा बोला था। నా ప్రియమైన బాలసుధాకి నేనే ప్రీతిని. చాలా కష్టపడే నీ అడ్రస్ కనుక్కున్నాను. నీ చేతికే ఇది దొరకాలని భగవంతుడిని కోరుకుంటున్నా. ఈ నెల 23వ తారీఖు నా పెళ్ళి. ఒకవేళ ఈ లెటర్ నీ చేతికి దొరికేసరికి నా పెళ్ళి అయిపోయి ఉండొచ్చు. నీ వల్ల అయితే ఇందులో రాసిన ఫోన్ నంబర్కి కాస్త కాల్ చేస్తావా? ఇప్పుడు పెళ్ళి ఒకటే అవసరం. వేణు ఎప్పుడు వచ్చావు? ఇక్కడేం చేస్తున్నావు? ఆ? అరే షర్ట్ వదులు. వేణు గొడవ పెట్టుకోకు, షర్ట్ వదలమన్నానా? బోరక్కడి నుంచి తను లోపలికి వెళ్ళిపోయిందా? చెప్పరా, నా భార్యకి నీకు సంబంధం ఏ ఏంట్రా? వేణు, చెప్పు. అవసరం గొడవ పెట్టుకోకు. చెప్పరా. వదలమన్నానా? చెప్పరా. అరే చెప్పే ఏయ్. నీకే వేణు, వదులు. హా. అరే వదలమంటానా? ఈ లోపల ఏం చూస్తావురా? అది వదిలే. ఏం కడుపుతుందో చెప్పరా. వదలమన్నాను కదా. ఏయ్. అయ్యో. అరే, ఏయ్. ఏయ్. చెప్పరా కుక్క. ఏం చేస్తున్నావు? ఏం చూస్తావురా? అరే, వేణు వదులు. ఏమని? మర్యాద ఉందో చెప్తున్నాను. చూపిస్తాను మర్యాద వదిలే. వదలండి. ఆహా, అబ్బా. జరగవే. నీకు వీరికి సంబంధం ఏంటే? చెప్పవే. మాట్లాడుతున్నారండి మీ ఆయన మీరు? పెద్ద పని లేదా? నాకే రోజు నువ్వు తెలీదు. అయిపోయావురా. నువ్వు ముందు లోపలికి వెళ్ళవే. వెళ్ళు. ఆహా. లోపలికి వెళ్ళవే. అరే, చూసావా? ఏం రోజు చేస్తున్నావు? వీడి సంగతి తెలుస్తుంది. ఏమండి? లోపలికి వాడిని రండి. తీసుకెళ్ళు. చూడండి సార్, ఈ సంగతి చంపే. చెప్తాను. జానా. చంపే నా కొడుకుని. వెళ్ళరా. ఆగండి. ఆగండి. లోపలికి వెళ్ళవే. వెళ్ళవే. నువ్వు కుక్కలాగా ప్రతి వారికి తోక ఊపుతావు కదా. లోపలికి వెళ్ళవే. ఓ సుధాకర్ ఎందుకు ఇక్కడికి వచ్చాడు? ఓ కిటికీలో వాడు ఏం చెప్తూ ఉన్నాడు? నాకు తెలియదండి. నోరు మూసి. నిన్ను చూడటానికే వచ్చాడని నాకు తెలిసే. నేను సమయానికి వచ్చాను కాబట్టి కనిపెట్టాను. నేను ఇదే ఫస్ట్ టైం ఆయన చూడడం. ఏవే నవ్వుతో ఆడుకోవద్దే. ఊర్లో నువ్వు ఎంతమందితో తిరిగావు. ఇక్కడ అలాంటివి ఏవైనా జరిగిందనుకో నిన్ను. చూసే మగవాళ్ళందరినీ ఇంటికి రమ్మనే నీచమైన ఆడదాన్ని ఎందుకు ఇక్కడ ఉంచుకున్నారు? పంపించేయచ్చుగా. నేనెక్కడికో పోతాను. ఆ, నీ ఆశ అదేనని నాకు బాగా తెలిసే. నేను చూడలేదంటే నువ్వు తూకుతావా? ఇక మరణం ఒక్కటే మీ నుంచి నన్ను కాపాడగలదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి చావే. మనిషిగా పుట్టినందుకు అనుభవించాల్సిందంతా అనుభవించాను. ఇంతకంటే అనుభవించాల్సిందేమీ లేదు. అలాంటప్పుడు నేనెందుకు చావాలి? ఇక నుంచి మీకుంది. నన్ను చిత్రవద చేస్తున్నప్పుడు మీకు ఒక సుఖం దొరుకుతుంది కదా. మీతో ఉండి అనుభవించి ఇప్పుడు నాకు ఆ సుఖం దొరుకుతోందండి. ఇది ఇప్పుడు నా మరో జన్మ కదా. అందుకే ఇప్పుడు సిద్ధమవుతున్నాను. నువ్వు సహించుకోవడమో సంతోషపడటమో ఏవైనా చెయ్యి. నువ్వు ఎంత మారినా ఈ ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి తెలుసు నువ్వు నా భార్యవని. ఒట్టి భార్యనే కాదు, ఛాన్స్ దొరికితే ఇంకో మగవాణ్ణి ఇంటికి పిలిచే భార్యని. ఏమే? అలాగే కదా ఇక్కడ వాళ్ళందరూ అనుకుంటున్నారు.
క్యారెక్టర్ లేని భార్యని తన భర్త కొట్టడం తిట్టడం ఈ శబ్దాలన్నీ పక్కింటి వాళ్ళకు కూడా వినపడుతూనే ఉంటుందిగా. నేను నీచపు దాన్నని అందరికీ తెలియాలనే కదా మధ్య మధ్యలో హిందీలో అరుస్తున్నారు. మేడ మీద బట్టలు ఆరేయడానికి వెళితే ఎటువంటి మగాడైనా వల్లో వేసుకునే ఆడదే ఇది అని ఇక్కడ ఆడవాళ్ళు మాట్లాడుకోవడం నాకు వినపడింది. వాళ్ళు మాట్లాడుకోవడం వింటుంటే నీచమైన ఆడదాన్ని పెళ్లి చేసుకుని వచ్చిన మహా ఉత్తముడు కదా మీరు. మీరు కోరుకునేది ఇదే కదా. అందుకేనా నువ్వు అందరి దగ్గర పేరు మార్చి చెప్తున్నావు? నేను పేరు మార్చుకోలేదు. అడిగే వాళ్ళ దగ్గర అంతా నువ్వు అఖిల అనే కదా చెప్తున్నావు. ఎవరి దగ్గర? కింద ఫ్లాట్ లో శర్మ వాళ్ళ అమ్మ దగ్గర నువ్వు అఖిల కదా చెప్పు. ఇక్కడ సెక్యూరిటీ దగ్గర కూడా అలాగే చెప్పవే. అదే నా పేరు. మరి బాలసుధ ఎవరు? బాలసుధ చనిపోయిందని మీకు చెప్పాను కదా. ఏమే? ఏంటి ఆటలాడుతున్నావా? ఇప్పుడు నేను అడుగుతున్నాడే నీ పేరేంటే? అఖిల. ఏమే? నిజమైన పేరేంటో చెప్పవే. అఖిల. ఏమే? బాలా? ఇంక నా దగ్గర దెబ్బలు తినడానికి నీకు శక్తి లేదు. చెప్పవే నీ పేరేంటే? నా మెడ నులిమి నన్ను చంపి కాలు కింద పడేసినా కూడా నా పేరు అఖిలానే. నువ్వు పిచ్చిదానివే. నాకు పట్టింది మామూలు పిచ్చి కాదు, బాగా పిచ్చి. నా భర్త నుంచి నాకు దొరికిన పిచ్చి. ఆ, నీ రోహన్ నయం చేయడానికి నాకు ఒక్కరోజు చాలే. ఇక ఈ వ్యాధి నయం కాదు వేణుగోపాల్. నన్ను పేరెట్టు పిలిచావే? అందుకు కూడా నువ్వు అర్హుడివి కాదు. కానీ నాకంటూ ఒక మర్యాద ఉంది, అందుకే పేరు పెట్టి పిలిచాను. ముందు నువ్వు ఇలా పిలిచేదానివి కాదే, మర్యాదతో పిలిచేదానివి. అది పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు. అప్పుడు అనుకున్నాను మీరు నన్ను సంరక్షిస్తారు, నన్ను ప్రేమిస్తారు అని. ఏమండి అని పిలిచేటప్పుడు మీ నుంచి ప్రేమ, అభిమానం, సంరక్షణ అన్ని కోరుకుంటాను కదా. పిశాచి మనసున్న వాడికి ఇవన్నీ ఇవ్వడం కుదరదు. పిశాచిని ప్రేమించగలమా? ఏయ్, నిన్ను కొట్టండి. కొట్టినా నాకు నొప్పుంటదు. కొట్టండి. నన్ను చంపేటప్పుడు నా ఆఖరి గడియల్లో నేను మిమ్మల్ని నీళ్ళు అడిగినా కూడా ఏమండి అన్న మాట ఇక నా నోటి నుంచి రాదు. ఏవే ఏవే నీతో ఎలా పిలిపించుకోవాలో నాకు తెలిసే. నువ్వు అరిచి కేకలేస్తావే. నేనెందుకలా పిలవాలి? నా మనసులో మీ మీద ఒక ఆవకించంత ప్రేమ లేదు. ఎంతమంది రోజు యాక్సిడెంట్లు చనిపోతున్నారు. నీళ్లలో మునిగి, ట్రైన్ యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్, ఇలా ఎంతమంది. మీరేమనుకుంటున్నారు? ఆఫీస్కి వెళ్ళి మీరు తిరిగొచ్చే వరకు మీ కాలికి ఒక ముళ్ళు కూడా గుచ్చుకోకూడదని నేను ప్రార్థిస్తున్నాను అనుకుంటున్నారా? ఏమీ లేదు. ఏదో ఒక లారీ మీ తల మీద ఎక్కి మీరు చావాలనేదే ఇప్పుడు నా ప్రార్థన. అది ముందు తెలుసుకోండి. ఇక్కడ మీకోసం కాచుకోనున్నది మీ పెళ్ళాన్ని కాదు, ఒక శవం. నీకదే కదా కావాలి? చూపులతో కూడా కోపంగా చూడని ఒక శవం. ఏదైనా ఒకరోజు నీ డెడ్ బాడీ ఈ రూమ్కి తీసుకొచ్చేటప్పుడు నాకు ప్రాణం వస్తుంది. నీ మనసులో ఉన్నదంతా నాతో చెప్తుంటే నీకు సంతోషంగా ఉంది కదా? చెప్పు. చెప్పాల్సిందంతా అయిపోయిందంటే వెళ్ళి డ్రెస్ మార్చుకో. ఎందుకో? నీతో శ్మశానానికా? బలా ఏంటి చెప్పు. చెప్పాలనుకునేది చెప్పు. మార్కెట్కి వెళ్తున్నాను. ఇక్కడ మనకు కావాల్సినవంతా ఎక్కువ కొనాలి. అందుకే నేను త్వరగా వచ్చాను. నేను రాను. ఏంటి కుదరదని చెప్తున్నావు? నేను ఇక్కడ ఒంటరిగా నేను వదిలేసి వెళ్ళలేనే. ఎన్నాళ్ళు నేను ఇక్కడ ఒంటరిగానే ఉన్నాను. అదే అదే నా మీద ఉన్న కోపంతో నేను లేనప్పుడు నువ్వు ఆ సుధాకర్ గారిని పిలిచావంటే ఇంక తెలిసి అమర్పోవడానికి నా వల్ల కుదరతే. మర్యాదగా రెడీ అయిపో, లేదా నిన్ను కొట్టి అందరి ముద్దు లాక్కుని వెళ్తాను. వినిపించిందా?
ఆహా, అలవాట్లేని విషయాలన్నీ కొత్తగా ఉన్నాయే. ఎవరు చెప్పారు అలవాట్లేదని? టైం దొరికినప్పుడల్లా గుడికి వెళ్తూనే ఉంటాను. మధ్యలో కొన్ని రోజులు వెళ్ళలేదంతే. మ్మ్, ఏంటి సడన్ గా దేవుడి మీద ఇంత ప్రేమ? బాల కోసం మొక్కుందామని వెళ్ళాను. తనకి ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొనే శక్తినివ్వమని వేడుకున్నాను. తన గురించి ఆలోచిస్తుంటే ఎందుకో దిగులుగా ఉందండి. ఆ, ఎందుకు అది ఆలోచిస్తున్నావు? నువ్వు ఇక్కడ చూసుకోవడానికి ఎన్ని పనులున్నాయి? అమ్మన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేదాన్ని. తన గురించి ఏం ఆలోచించలేదు. అమ్మ దగ్గర నేనే చెప్తాను, మధ్య మధ్యలో ఇట్లా అమ్మాయి ఇంటికి పెద్దాక వెళ్ళొద్దంటాను. చెప్పగానే వింటారు. ఎంతైనా అమ్మలకి కూతుళ్ళంటేనే ప్రేమ ఎక్కువ తెలుసా? మ్మ్, కానీ ఆ విషయం అలా కాదు. అమ్మ వాళ్ళకి మగపిల్లల మీద ప్రేమ ఎక్కువ. అది పెళ్ళయ్యేంత వరకే. ఆ తర్వాత ఆడపిల్లల మీదే ఎక్కువ. అలా అంటే మీ అమ్మ మాత్రం అలా కాదే. అయ్యో ఏమైంది? డోర్ ఓపెన్ చేయండి. అది కుదరదు, లాక్ చేశాడు. అయ్యో क्या हुआ? अरे मैडम उठो उठो भाई उठो ना जल्दी उठो